పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. భారత్కు పాకిస్తాన్ వార్నింగ్ ఇచ్చింది. భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దులో మళ్ళీ యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్. భవిష్యత్తులో యుద్ధం అంటూ వస్తే భారతీయుల ఇళ్లలోకి చొరబడి చంపేస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది కొంతవరకు హాస్యాస్పదంగానే కనబడుతున్నటువంటి విషయం. రెండోది, పాకిస్తాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. పాకిస్తాన్ దుస్సాహసం చేస్తే మాత్రం పర్యవసానాలు ఊహకు అతీతంగా ఉంటాయంటూ కూడా రాజ్నాథ్ గట్టిగానే హెచ్చరించారు. ఇక పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు, మరి ముఖ్యంగా వీటిని ఆసరాగా చేసుకొని భారత్ పైన ఒత్తిడి పెంచేటువంటి యోచనలో మాత్రం పాకిస్తాన్ కనబడుతున్నటువంటి పరిస్థితి. సో పాకిస్తాన్ చేస్తున్నటువంటి కామెంట్స్ పైన భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏమన్నారు ఓసారి చూద్దాం. आतंकी हमलों में आतंकवादियों ने जिस तरह धर्म पूछकर लोगों को निशाना बनाया, उसने पूरे देश को ही झकझोर डाला था। वह हमला सिर्फ हमारे लोगों पर नहीं था, वह भारत की सोशल यूनिटी और सोशल फैब्रिक पर किया गया एक बहुत बड़ा हमला था। और इसके खिलाफ भारत ने बड़ी और कड़ी कार्रवाई करते हुए पाकिस्तान में मौजूद आतंकी अड्डों और उससे जुड़े अन्य इंफ्रास्ट्रक्चर को तबाह कर दिया था। चाहे उरी अटैक के बाद हुई सर्जिकल स्ट्राइक हो, पुलवामा के बाद हुई एयर स्ट्राइक हो, या अभी पहलगाम की घटना के बाद किया गया ऑपरेशन सिंदूर हो, हमने आतंकवाद के खिलाफ एक जबरदस्त प्रहार किया है और उसमें हमें कामयाबी भी हासिल। पहलगाम में ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, కొంతవరకు హాస్యాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు. సో భారతదేశం పైన దాడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నా, భారతదేశం పూర్తి స్థాయిలో మా మీద దాడికి తెగబడితే అనేటువంటి కామెంట్స్ని మాత్రం ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది రీసెంట్గా రెండోసారి అనుకుంటాను ఐ థింక్ ఇది ఇలాంటి కామెంట్స్ రావడం. సో ఎలా చూడొచ్చు అంటారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? యాదిరాజ్, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఈయన పాకిస్తాన్ ప్రజలకు రక్షణగా ఉండలేక మరి భారత్ పైన మరోసారి అంటే ఆయన పిచ్చి వాగుడును కూడా మరి బయటపెట్టిన పరిస్థితి కనబడుతా ఉంది. పిచ్చి పీక్స్ కి వెళ్తే ఎలా ఉంటది అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఆయన అసలు ఏం మాట్లాడారో మనం గమనిస్తే గనక, ఒకవేళ భవిష్యత్తులో భారత్ యుద్ధం వస్తే గనక అది కేవలం సరిహద్దుల వరకే పరిమితం కాదు, భారతీయుల ఇళ్లలోకి చొరబడి దాడులు చేస్తాము అంటూ కూడా మరి ఆయన వ్యాఖ్యానించారు. దాని తర్వాత భారత సైనిక చర్యలకు తాము స్పందన వేరే రకంగా ఉంటుంది, చాలా నిర్ణయాత్మకంగా ఉంటుంది, గతంలో ఎన్నడూ లేని విధంగా మేము భారత్ పైన దాడి చేస్తాము అంటూ కూడా ఆయన కొంత మాట్లాడిన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఆయన చేసినటువంటి కామెంట్స్ కనుక చూస్తే కొంత పిచ్చి పీక్స్ కు పోయింది, మొత్తం అంటే మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు అనేది ఖచ్చితంగా ఇక్కడ అర్థమవుతోంది. అసలు ఒకవేళ మీరు దాడి చేయాలనుకుంటే, భారత్ పైన నిజంగానే మీరు దాడి చేయాలనుకుంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దానికి ప్లాన్ చేసి ఎన్ని కుట్రలు చేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం మీకుంటది. కానీ ఇక్కడ ఇండియా దాడి చేయాలనుకుంటే డెఫినెట్ గా 12 గంటల వ్యవధిలోనే మీ ఇండ్లలోకి చొరబడి, మీ భూభాగంలోకి చొరబడి మొత్తం కొట్టే, పాకిస్తాన్ లేకుండా చేసేంత కెపాసిటీ ఇండియా దగ్గర ఉంది. అది వాళ్ళకు కూడా తెలుసు. మన ఆపరేషన్ సింధూర్ లో వాళ్ళు చేసినటువంటి ఆ మారణ హోమానికి ఆపరేషన్ సింధూర్ లో ఇండియా ఏం చేసింది అనేది ఖచ్చితంగా వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి వాళ్ళు అటాక్ చేస్తారని వాళ్ళకు ఐడియా ఉంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోయింది. భారత్ ఎట్లయినా అటాక్ చేస్తారు అనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మీరు ఏం చేయలేని సన్నాసుల్లాగా ఉండిపోయిన పరిస్థితి ఉంది. మీ ప్రజలకే మీరు అంటే ఇక్కడ మీ ప్రజలకే మీరు మరి రక్షణ కల్పించలేకపోతా ఉన్నారు. భారత్ ఇండ్లలోకి వచ్చి ఏం చొరబడి మరి వాళ్ళు కొడదాం అనుకుంటున్నారు ఏంటి అనేది కూడా చూడాలి. కొంతవరకు ఇలాంటి వ్యాఖ్యలు కొంచెం అభద్రతా భావంలో ఉన్నటువంటి వ్యక్తులకి, కొంతవరకు మానసికంగా దృఢంగా లేనటువంటి వ్యక్తులకు వచ్చేటువంటి పద్ధతిని మనం చూస్తూ ఉంటాం. సో అలా అనిపించట్లేదా మీకు ఇలాంటి సిచ్యువేషన్ గమనించినప్పుడు? డెఫినెట్ గా ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, అటు ఒకవైపు యుఏఈ డబ్బులు అడుగుతుంది, ఆ డబ్బులు కట్టుకోలేని సిచ్యువేషన్ లో ఉంది. ఖచ్చితంగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు పాకిస్తాన్. ఇప్పుడు మొత్తం కూడా అక్కడ పాకిస్తాన్ ప్రజలు ఇక్కడ డెఫినెట్ గా కొంత అంటే నేషన్ ఫస్ట్ అనేది ఉంటుంది. పాకిస్తాన్
వ్యవస్థకి, అంటే పాకిస్తాన్ ప్రజలకి కాదు, పాకిస్తాన్ వ్యవస్థ, ఈ రాజకీయ వ్యవస్థ గాని ఆ మిలిటరీ వ్యవస్థకి గాని అసలు ప్రజలకు వాళ్లకు సంబంధం లేకుండా పోతుంది. ప్రజలు చాలా ఆర్థిక ఇబ్బందులతో అన్నం లేక అలమటిస్తా ఉన్నారు. సో అవన్నీ పట్టించుకోకుండా వేరే దేశం పైన కామెంట్స్ చేయడం, ఇప్పటికే ట్రంప్ తో అతి సన్నిహితంగా ఉన్నాడు అనేది ఓర్చుకోలేకపోతున్నారు. అంటే మోడీ అన్ని దేశాల, ఇప్పుడు చైనా కావచ్చు, ఇటు రష్యా కావచ్చు, అటు అమెరికా కావచ్చు, అన్ని దేశాలతో సన్నిహితంగా భారత్ ఉంటుంది. ఇంకా మేము ఏమీ చేయలేకపోతున్నాము, మా వల్ల ఏమీ కాదు అనేది ఒకటి స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోతుంది. సో అర్థమైపోతుంది కాబట్టే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. సో అంటే ఇండియా వాళ్ళకి ఎంత చేసినా తక్కువ వేసిరాదు. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ లోని చాలా మంది పేద ప్రజలకు ఇండియాలో మొత్తం హాస్పిటలైజ్ మొత్తం కూడా ఇండియాలో జరుగుతుంది. చాలా అంటే ప్రతి సంవత్సరంలో కూడా దాదాపు 1000 మందిలో ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని పాకిస్తాన్ కి బాగై పాకిస్తాన్ కి వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది. అంత సహాయం చేసినటువంటి ఇండియాను మరి పదే పదే రెచ్చగొట్టడం, ఇట్లాంటి పిచ్చి కామెంట్స్ చేయడం, మరి ఇది వాళ్ళ పిచ్చితనానికి పరాకాష్ఠకి చేరిందనడానికి ఇది ఒక నిదర్శనమే. దానికి రాజ్నాథ్ సింగ్ కూడా మరి ఆయన బదిలించిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు చేయడం వాళ్ళకి సర్వసాధారణం. నన్ను అడిగితే వాళ్ళను పట్టించుకోవడం మానేయడం చాలా బెటర్ అనేది నా ఒపీనియన్. సిరాజ్. రైట్ సత్యం, థ్యాంక్ యూ. మీ ఒపీనియనే దేశ ప్రజలు కూడా అవలంబిస్తున్నటువంటి పద్ధతులు కూడా కనబడుతున్నాయి. సో ఓవరాల్గా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసినటువంటి ఒక కామెంట్. సో పాకిస్తాన్ దగ్గర నుంచి వచ్చినటువంటి కామెంట్స్ లేదా పాకిస్తాన్ రక్షణ మంత్రులు భారత్ను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ను పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదనేటువంటి సందర్భాలు చాలా వ్యక్తమవుతూ ఉంటాయి. కానీ ఆయన చేసినటువంటి ఒక కామెంట్ ఇప్పుడు ప్రకంపన రేపుతుంది. ప్రధానంగా భారతదేశం పాకిస్తాన్ పైన దాడి చేస్తే, భారతదేశం భవిష్యత్తులో యుద్ధం అంటూ వస్తే భారతదేశంతో, సో భారతీయుల ఇళ్లలోకి చొరబడి చంపేస్తామంటూ ఆయన వ్యాఖ్యానించారు. సో భారతదేశంలో ఇళ్లలోకి చొరబడి చంపేస్తాం, భారతదేశం పైన పూర్తి స్థాయిలో దాడి చేసేమంటాం. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్కు అసలు నిజంగా అంత బలం ఉందా? ఒక బలహీనమైనటువంటి దేశం, బలహీనమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి దేశం, బలహీనమైనటువంటి ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశం. సో ఇలాంటి దేశం పక్కనే ఉన్నటువంటి దాయాది భారత్ పైన పదే కామెంట్స్ చేయడం, పదే తన ద్వేషాన్ని వెళ్ళగట్టడం, ఈ మొత్తాన్ని రీసెంట్గా మనం గమనిస్తున్నాం. తాజాగా ఖవాజ్ ఆసిఫ్ చేసినటువంటి ఒక్క కామెంట్ కూడా ఇలాంటి చర్చలకి వస్తుంది. ఒక్కసారి మనం ప్రీవియస్ ఇయర్స్కి వెళ్దాం. ఇప్పటికిప్పుడు పాకిస్తాన్కి ఆర్థికంగా లేవలేనటువంటి పరిస్థితిలో ఉంది, ఆర్థికంగా చతికిల పడినటువంటి పరిస్థితిలో ఉంది, ఆర్థిక మాంద్యంలో కొట్టుకొని ఉన్నటువంటి పరిస్థితిలో ఉంది, దేశంలో ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది, పక్కనిచ్చేటువంటి విదేశీ మారక ద్రవ్యం యొక్క నిల్వలపైన ఆధారపడి రోజువారీ జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితిలో ఉంది, అభివృద్ధి కుంటుపడింది, దేశంలో సంక్షేమం పక్కన వేసింది. సో దేశంలో అంతర్గతంగా నాయకత్వం అనేటువంటి వివాదంలో నాయకత్వానికి సంబంధించినటువంటి తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్కి సంబంధించి భారతదేశం ఒకవేళ దాడి చేస్తే, భారతీయుల మీద దాడి చేయడం కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఇళ్లలోకి చొరబడి మేము దాడి చేస్తామంటూ చేసినటువంటి కామెంట్స్ ఆ దేశం యొక్క అభద్రతా భావాన్ని, ఆ దేశంలో ఉన్నటువంటి నాయకత్వం యొక్క మానసిక స్థితిని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమం పాకిస్తాన్కి ఇంకా గుర్తుండలేదేమో. సో సర్జికల్ స్ట్రైక్ ద్వారా పాకిస్తాన్ పైన దాడి చేసినటువంటి దాన్ని పాకిస్తాన్ ఇంకా మర్చిపోవట్లేదేమో. సో ఇంకా భారతదేశం పాకిస్తాన్ పైన దాడి చేసేటువంటి యోచనలో ఉంది అంటే క్షణం చాలదు, కేవలం గంటల వ్యవధిలో మాత్రమే పాకిస్తాన్లో అత్యంత కీలకమైనటువంటి ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇలాంటి నేపథ్యంలో ఎక్కడో ఉన్నటువంటి అమెరికాకి, ఇజ్రాయెల్కి, ఇరాన్కి మధ్య గల్ఫ్ దేశాల ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సాగుతున్నటువంటి ఈ యుద్ధ తంతులో సో పాకిస్తాన్లో కొంతవరకు అభద్రతా భావం విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ పెరిగిపోయినటువంటి స్థితిలో ఏం చేయాలో అర్థం కాక సో ఈ రోజు అంటే కేవలం ఒక 10 రోజుల వ్యవధిలో ఈ నెల 17వ తారీఖు లోపు సో యూఏఈకి మీరు కట్టాల్సినటువంటి $2 బిలియన్ల సంబంధించినటువంటి డబ్బులను వెనక్కి ఇవ్వకపోతే సో పూర్తి స్థాయి మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలియదని ఇప్పటికిప్పుడు సో యూఏఈ వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. సో ఇలాంటి సందర్భంలో పక్కనున్నటువంటి భారత్ పైన పడి సో పదే ఏడ్చేటువంటి గుణం కలిగినటువంటి ఆ నాయకత్వ తీరు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. సో ఆర్థికంగా అస్థిరతమైనటువంటి దేశం, ఆర్థికంగా బలంగా లేనటువంటి దేశం, ఆర్థికంగా ఆ దేశ ప్రజలని కనీసం ఒక సరైనటువంటి మార్గంలో నడిపించలేని నాయకత్వం ఉన్నటువంటి దేశం, ఆ దేశం భారతదేశ ఇళ్లలోకి చొరబడి చంపేస్తామని వార్నింగ్ ఇవ్వడం. భారత్ బలహీనంగా కనబడుతుందా? భారత్ బలహీనమైనటువంటి రక్షణ వ్యవస్థ కలిగినటువంటి దేశంగా మీ కళ్ళకు కనబడుతుందా?
భారతదేశం కనీసం బార్డర్లోకి వచ్చి మాట్లాడేటువంటి స్థితిలో మీ సైన్యం మీ నాయకత్వం ఉండేటువంటి పరిస్థితి ఉందా? ఆపరేషన్ సింధూర్ చేపట్టినప్పుడు అగ్రరాజ్యం చాటున వెళ్ళి భారతదేశానికి మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం మీరు చేసినటువంటి పరిస్థితి కాదా? సో పక్కన ఉన్నటువంటి దేశాలు అయ్యో మీరందరూ జోక్యం చేసుకోండి, భారత్ నుంచి మమ్మల్ని కాపాడండి అని వేడుకున్నటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కోలేదా? ఇలాంటి సిచ్యువేషన్స్ గుర్తుండి కూడా పదే పదే ఇలాంటి కామెంట్ చేయడం, ఆ దేశంలో పేదరికం దారిద్ర్యం అనేటువంటి అంశాలు పక్కన పెట్టేసి దృష్టి మొత్తం భారత్ పైన వెళ్ళేటువంటి విధంగా దృష్టి మళ్లింపు రాజకీయాలు చేసేటువంటి నాయకత్వం మాత్రం భారత్ కాకుండా పూర్తి స్థాయిలో భారత్ మీద పడి ఏడ్చేటువంటి పాకిస్తాన్ నాయకత్వంలో స్పష్టంగా కనబడుతుంది. ఓవరాల్గా చూడాలి, రక్షణ శాఖ మంత్రి కూడా దీని మీద ఘాటుగానే స్పందించారు. ఒకవేళ పాకిస్తాన్ దుస్సాహసం చేస్తే మాత్రం దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ ప్రాసెస్ మీ ఊహకు కూడా అందదంటూ కూడా రాజ్నాథ్ సింగ్ గట్టిగానే హెచ్చరించారు. ఓవరాల్గా పశ్చిమాసియాలో ఉన్నటువంటి పరిస్థితులను నేపథ్యం చేసుకొని సో ఇరాన్ సంబంధించినటువంటి అంశాలను కూడా బేరీజు వేసుకొని దీన్నే ఒక ఆసరాగా చేసుకొని భారత్ పైన ఒత్తిడి పెంచేటువంటి యోచనలో మాత్రం పాకిస్తాన్ కనబడుతున్నట్లుగా తెలుస్తుంది. కానీ పాకిస్తాన్ పప్పులు ఇక్కడ ఉడకవనేది మాత్రం ఒకసారి ఆలోచించుకోవాలనేది మాత్రం భారతదేశంలో ఉన్నటువంటి విదేశాంగ విధానం క్లియర్ కట్గా అర్థం చేసుకునేటువంటి వారు ప్రతి ఒక్కరూ, మరి ముఖ్యంగా అంతర్జాతీయ విశ్లేషకులు కూడా వ్యాఖ్యానిస్తున్నటువంటి మాట.